అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మన కుటుంబాలన్నీ దేవుడి యొక్క గొప్ప కృపను బట్టి ఆరోగ్యం కలిగి క్షేమంగా ఉన్నాయండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమలు కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డని నా తండ్రి కాచి, కాపాడి, సజీవుల లెక్కలో ఉంచినందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాకు మంచి ఆరోగ్యంనిచ్చావు తండ్రి. క్షేమాన్నిచ్చావు తండ్రి. కుటుంబాల చుట్టూ నీ కంచె, నీ కాపుదల, నీ కృపతో నా తండ్రి మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పాపంలో జీవిస్తున్న మాకు నా తండ్రి రక్షణ భాగ్యాన్ని దయచేసావు తండ్రి. మాకు పాప క్షమాపణ నా తండ్రి నీ కుమారుడి ద్వారా అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల్లో అవసరాల్లో, అక్కల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు అన్నిటిలో నా తండ్రి మీ బిడ్డలకు నా తండ్రి మీ కృపని సహాయం దయచేయండి తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాలన్నిటిలో నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి నా తండ్రి నీ బిడ్డలకు విడుదల దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా మేము దినదినము నా తండ్రి ఎదుగులాగున నా తండ్రి నీకు మరింత దగ్గర అవ్వులాగున నా తండ్రి ఆత్మీయంగా మేము బలపడటానికి నా తండ్రి సహాయం దయచేయమని నా తండ్రి. ఈ రోజు మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా మాటల ప్రకారం మేమందరము బ్రతుకులాగున నా తండ్రి మీ కృపను సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ రోజు మనము ఆలోచన అనే అంశాల గురించి కొద్ది మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆలోచించుకుంటే ఆలోచన మనుషుల యొక్క ఆలోచనల గురించి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి జాగ్రత్తగా గనక మనం ఆలోచించినట్లయితేనండి, మనుషుల ఆలోచనలు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఈ లోకమైన వాటి మీద మనము ఆలోచనలు కలిగి ఉంటాం. మన ఉద్దేశాలు కానీ, మన ఆలోచనలు కానీ గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మన ఆలోచనలన్నీ ఎక్కువ ఈ లోక సంబంధమైనవిగానే మనము కలిగి ఉంటామండి. ఆత్మీయంగా ఆలోచించటం అనేది చాలా తక్కువగా సమయమే దానికి మనం కేటాయిస్తూ ఉంటాము. ఎక్కువ శాతము మన యొక్క ఆలోచనలన్నీ ఈ లోకపరమైనవి, శరీరపరమైన ఆలోచనలే మనము కలిగి ఉంటామండి. ఇంకా గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు మనకు కొన్ని ఉద్దేశాలను మనం కలిగి ఉంటామండి. మన చుట్టుపక్కల కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మనం ఎటువంటి ఆశలను కలిగి ఉంటామంటే, అందరూ నా గురించి ఆలోచించాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నా గురించి వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలి, నాకు ఇది నా గురించి ఆలోచించి వాళ్ళు ఇది చేయాలి, అది చేయాలి, నాకు ఇది చేయాలి అని చెప్పి మనము ఆలోచన కలిగి ఉంటామండి. ఉదాహరణ గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, కుటుంబంలో మరి పిల్లల్ని గనుక తీసుకున్నట్టయితే తల్లిదండ్రులు తన గురించి ఆలోచించాలని, తన భవిష్యత్తు గురించి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి, ఏదో ఒక దారిని వాళ్ళు చేయాలని చెప్పి మరి తల్లిదండ్రుల గురించి ఆలోచనని కలిగి ఉంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. జీవితంలో ఎదగక ఇబ్బందులు పడేవాళ్ళు, మరి చదువుకోకుండా సరిగ్గా మరి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల, చదువుకోకుండా మరి సరిగ్గా జీవితంలో ఎదగని వాళ్ళ యొక్క మాట్లాడే మాటలను గనక మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెలా మాట్లాడతారంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పుడే నా తండ్రి గాని, నా తల్లి గాని నా గురించి ఆలోచించి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు నా గురించి ఆలోచించలేదు కనుకనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు భార్య కూడా భర్త ఎక్కువగా నా గురించి ఆలోచించాలి, నా విషయాలు ఆయన ఎక్కువ పట్టించుకోవాలి అని చెప్పి భర్త గురించి భార్య అనుకుంటుంది. భార్య గురించి కూడా భర్త అలాగే అనుకుంటాడు. నా విషయాల గురించి ఆలోచించుకోవాలి, అవన్నీ తను చూసుకోవాలని, పట్టించుకోవాలి, నాకు ఏ సమయంలో ఏది కావాలన్నీ జాగ్రత్తగా సమయానికి తను నా గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి. నాకు ప్రతీదీ తను సమకూరుస్తూ ఉండాలని చెప్పిలా ఆలోచిస్తూ ఉంటాం ప్రేమేంటో పిల్లలు. అంటే మనుషులు యొక్క వాళ్ళకి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్కరు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన గురించి ఆలోచించాలి.
తనకి ఏది కావాలో వాళ్ళు ఆ సమయానికి అందించేలా తన గురించి వాళ్ళందరూ ఆలోచన కలిగి ఉంటారని చెప్పి మనం ఆ ఉద్దేశాలను కలిగి ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. అనగా మన యొక్క ఉద్దేశాల ప్రకారం ఏంటంటే అందరూ మన గురించి ఆలోచించాలని మనం కోరుకుంటూ ఉంటాం. అది కేవలం ఎంతవరకు మనం ఆలోచిస్తామంటే ఈ లోక పరంగానే మనం ఆలోచిస్తాం ప్రేమైన దేవుని పిల్లారా. ఇది ఆత్మీయంగా మనం ఎప్పుడు తీసుకోము. ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నేను ఆత్మీయంగా బలపడాలి కాబట్టి నా గురించి మరి అందరూ ప్రార్థన చేయాలని చెప్పి, దేవుడు నా గురించి ఆలోచించాలని చెప్పి ఇటువంటి ఆలోచనలు మాత్రం మనము కలిగి ఉన్న ప్రేమైన దేవుని పిల్లారా. కేవలం ఈ లోక పరంగానే మనము ఆలోచిస్తుంటాం. నాకు కావాల్సిన వాళ్ళు సమకూర్చాలి, వీళ్ళు సమకూర్చాలి. నేను జీవితంలో ఎదగాలంటే వాళ్ళు నా గురించి ఆలోచించాలి. నాకు ఈ పని చేయాలి వాళ్ళు. నా గురించి ఆలోచించి వాళ్ళు నాకు అది చేసి పెట్టాలి. ఇలా ఈ లోకంలో వరకు మాత్రమే మనం ఇటువంటివి ఆలోచిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. కానీ జాగ్రత్తగా గమనించుకుంటేనండి, మనం తెలుసుకోవలసినవి, మనకు తెలియని విషయాలు, గ్రహించుకోవాల్సిన విషయాలనేవి చాలా ముఖ్యమైన విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి ప్రేమైన దేవుని పిల్లారా. మనం అనుకుంటూ ఉంటాము గానీ, నా తల్లి నా గురించి ఆలోచిస్తే బావుండు, నా తండ్రి నా గురించి ఆలోచిస్తే బావుండు, నా పిల్లలు నా గురించి ఆలోచిస్తే బావుండని చెప్పి మనం అనుకుంటున్నాం గానీ, నిజంగా మన గురించి ఆలోచించే వాళ్ళ గురించి మాత్రం మనము పట్టించుకోవట్లేదు ప్రేమేంటోని పిల్లరా. మన గురించి ఎంతో మంది ఆలోచిస్తున్నారు. ఆ విషయం మనం అసలు జ్ఞాపకమే చేసుకోవట్లేదు. అయ్యో! వాళ్ళు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారే అని చెప్పి వాళ్ళని గురించిన ఉద్దేశాలు గాని, అసలు వాళ్ళు ఆలోచిస్తున్నారన్న ఆలోచన గాని మనకి లేకుండా పోయిందండి. బైబిల్ గ్రంథంలో గనక మనం చూసుకున్నట్లయితే అనేక మంది మన గురించి ఆలోచిస్తున్నట్టు, మన గురించి ఎదురు చూస్తున్నట్టు, మనను గూర్చిన తలంపులు వాళ్ళు కలిగి ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. వీటన్నిటిని ఏమి మనం పట్టించుకోము. మనకి ఈ లోకపరంగా ఈ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనము ఆలోచిస్తాము. వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా? నన్ను పట్టించుకుంటున్నారా లేదా? నేను మంచిగా నాకు వాళ్ళు సహాయం చేస్తున్నారా లేదా? నా తల్లి నన్ను పట్టించుకుంటుందా లేదా? నా స్కూల్‌లో అయితే టీచర్స్ నా గురించి జాగ్రత్త తీసుకోవాలి. నన్ను పట్టించుకోవాలి. నా మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించి నాకు చదువు చెప్పాలని ఇలా స్టూడెంట్స్ రకరకాలుగా ఈ లోకపరంగా వాళ్ళ చుట్టూ ఉన్నవి మాత్రమే మనము ఆలోచిస్తాము. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మనం గమనించుకుంటే అవే ఉంటాయి ప్రేమేంద్ర పిల్లరా. చిన్న పిల్లలైతే తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవాలనుకుంటారు. స్కూల్‌కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే గురువు నన్ను పట్టించుకోరు. నాకు బాగా జాగ్రత్తగా చెప్పాలనుకుంటారు. భార్యాభర్తలైతే భార్య భర్త గురించి ఆలోచించాలి. భర్త భార్య గురించి ఆలోచించుకోవాలనే ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఇంకా వయసయ్యే కొద్దీ వృద్ధాప్యంలోకొచ్చాక నా పిల్లలు నన్ను పట్టించుకోవాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నా గురించి ఆలోచించుకోవాలి. ఇటువంటివి మాత్రమే మనం పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయే వరకు మనము ఆలోచిస్తూ ఉంటాం ప్రేమేంటవులారా. కానీ నిజంగా మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్న విషయాన్ని మాత్రం మనము పట్టించుకోమండి. బైబిల్ గ్రంథంలో గనుక చూసినట్లయితే మన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో మనకి అర్థమవుతుంది ప్రేరేపకులారు. ఎందుకు వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు? ఎంతలా మన గురించి ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళ విషయాన్ని మనం పట్టించుకోలేకుండా పోయామన్న విషయం మనకు బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది ప్రేరేపకులారా. ఒక్కసారి గనక మనం వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరెవరు మన గురించి ఆలోచన కలిగి ఉన్నారో, మనం అసలు పట్టించుకోకుండా ఉన్నా సరే, వాళ్ళ గురించిన ఆలోచనే మనం చేయకుండా మనం ఉన్నా సరే, మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో బైబిల్ గ్రంథంలో మనకి రాయబడి ఉంది ప్రేమ దేవులారా. వాళ్ళ గురించి గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మన గురించి ఆలోచిస్తున్న వ్యక్తి మనందరికీ తెలుసండి. పరలోకమందున్న మనకన్నా మన గురించి ఎక్కువ ఆలోచన కలిగి, ఎక్కువ వేదన కలిగి ఆలోచన చేస్తుంది ఎవరంటే పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి ప్రేమేంద్రులారా. మొట్టమొదటిగా మన గురించి ఎక్కువ ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి. బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి నిత్యము దేవదూతల చేత ఆయన స్తుతించబడుతూ ఉంటాడు. కొనియాడబడుతూ ఉంటాడు ప్రేమేంద్రులారా. ఆయనకు తక్కువైనది, పొదువైనది ఏమీ లేదు. చక్కగా వేల మంది మరి ఆ దేవదూతల చేత అనేక మంది దేవదూతల చేత నిత్యము మరి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతూ పరలోకంలో ఆయన ఉంటున్నా కానీ సరే, ఆయన ఆలోచనలు ఎక్కడుంటాయండి? ఇంతమంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళు చక్కగా స్తుతిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారందరూ అక్కడే ఉన్నారు. ఆయన్ని స్తుతిస్తూ మరి దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నా సరే, ఆయన వాటి గురించిన జ్ఞాపకం గాని, వాటి గురించిన ఆలోచన గాని ఆయనకి లేదు ప్రేమేంద్రులారా. ఆయన కేవలం ఆలోచిస్తుంది ఎవరి గురించో మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం యెషయా గ్రంథం ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మా నిమిత్తము ఎవడు పోవునని
ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను నేనున్నాను నన్ను పంపుమనగా. ఇక్కడ మనం గనక జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు నేను ఎవరిని పంపెదను? ఇక్కడ పరలోకమందు ఉన్న మన కన్న తండ్రి ఇంతమంది దేవదూతలు మరి ఆయన్ని స్తుతిస్తున్నా గాని వాటిని గురించిన ఆలోచన ఆయనకి ఏమీ లేదండి. ఆయన అక్కడ ఆలోచిస్తుంది ఎవరంటే, నా పిల్లల్ని ఇక్కడికి పరలోకం నుండి రావటానికి, వాళ్ళకి వాక్యం చెప్పటానికి నేను ఎవరిని పంపించాలా అని చెప్పి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆలోచిస్తున్నట్లు మనకక్కడ కనపడుతుంది ప్రేమికులారా. అంతమంది దేవదూతలు ఆయన కొనియాడుతున్న పరలోకంలో అంతమంది ఉన్నా సరే అన్ వాళ్ళ గురించిన ఆలోచన మన కన్న తండ్రికి లేదు. పరలోకంలో ఎవరుండాలని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఉన్నారంటే, ఆయన పిల్లలు పరలోకంలో ఉండాలి. తనతో పాటు పరలోకంలో ఆయన పిల్లలు ఉండాలని చెప్పి ఆయన మనల్ని గురించి ఆలోచిస్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రేమికులారా. మనం పరలోకం రావాలంటే నా పిల్లలు తిరిగి నా దగ్గరికి రావాలి. పరలోకంలో వాళ్ళు ఉండాలి. నా దగ్గర వాళ్ళు ఉండాలని చెప్పి మన గురించి ఆలోచిస్తే ఎవరిని నేను భూమి మీదకి పంపాలి? ఎవరిని పంపితే నా పిల్లలకు నా గురించి తెలియచేసి పరలోకంకొచ్చేలాగా ఎవరిని నేను పంపాలి భూమి మీదకని చెప్పి పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనను గురించి ఆలోచిస్తున్నాడు ప్రేమేంద్రుని పిల్లారా. నిజంగా మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లే అంతమంది దేవదూతలు ఉన్నా సరే, దేవుడు పరలోకంలో ఎవరుండాలని కోరుకుంటున్నాడంటే మనం అక్కడ ఉండాలని చెప్పి, గొప్ప స్థానంలో మనందరం అక్కడ ఉండాలని చెప్పి, దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి మన గురించి ఆలోచిస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు, మన భార్య, భర్త, మరి పిల్లలు వాళ్ళు నా గురించి ఆలోచన చేయాలి. నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పి నన్ను గురించి వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలని చెప్పి వీటి గురించి మనం చింతిస్తున్నామే కానీ, పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి మన గురించి ఎంత ఆలోచన కలిగి, ఎంత బాధ కలిగి మన గురించి ఎదురు చూస్తున్నాడు. మనందరం గొప్ప స్థానంలో ఉండాలని ఆయన మన గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడో దాని గురించి మనం అస్సలు పట్టించుకోము ప్రేమికులారా. ఇంకా గమనించుకున్నట్లయితే రెండవదిగా ఆలోచించుకున్నట్లయితే మన గురించి ఆలోచిస్తున్న వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము మనం పరలోకంకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బలియాగంగా సిలువలో బలియాగం అయ్యారు ప్రేమికులారా మనకి పాప క్షమాపణ దయచేయడానికి. మనం లూకాసు వార్తలో చూసుకోవచ్చండి. మీరు చదువుకున్నట్లయితే అనేక సార్లు చదువుకున్నాం. లూకాసు వార్త మరి 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి ద్రాక్ష తోట గురించి మరి చెప్పినప్పుడు మరి ఫలాలు లేని వాటిని మరి యజమాని తీసివేయాలనుకున్నప్పుడు ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వమని నేను వాటిని జాగ్రత్తగా పెంచుతానని చెప్పి మరి తోటమాలి మరి బ్రతిమలాడిన ఆ ఉపమానాన్ని మనం చదువుకున్నాం ప్రేమేంద్ర పిల్లారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మనం ఈ భూమి మీద మనము గొప్ప కృపను కలిగి దేవుడు దయ కలిగి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే మన మంచితనం వల్ల మాత్రం కాదు ప్రేమేంద్ర పిల్లారా. మనం చేసే పనులను బట్టి మాత్రం కాదు కానీ యేసుక్రీస్తు వారు నిత్యము దేవునికి విజ్ఞాపన చేయటం వల్ల మాత్రమే దేవుడు మనకు ఆయుష్నిచ్చి భూమి మీద ఉంచుతున్నాడు. నీకొక్క అవకాశం ఇమ్మని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉండటాన్ని బట్టే మనందరము క్షేమము కలిగి భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం ప్రేమేంద్రుని పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో మనమందరము జ్ఞాపకం చేసుకోవాలండి. మనలో పరలోకమందున్న కన్న తండ్రి మన గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంకా గనక మనం జ్ఞాపకం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి ఆలోచన చేస్తున్నాడండి. మనకి హ్మ్. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. మన పాపంలో పడిపోతున్నప్పుడు హెచ్చరిస్తున్నాడు. దేవునితో మన సంబంధాన్ని పెంచటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆలోచనలన్నీ ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే మన గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమైన పిల్లారా. ఇంకా మన గురించి ఆలోచిస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న ఈ సృష్టి కూడా మన గురించి ఆలోచిస్తూ ప్రేమైన ఒక్కసారి గనుక మనం చూసుకున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం చూసుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు
కనిపెట్టుచున్నది. దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుచు ఎదురు చూచున్నదంట. అంటే సృష్టి కూడా మన గురించి ఆలోచిస్తుందంట. ఈ దేవుని కోసం ఎవరు బ్రతుకుతున్నారా అని చెప్పి తన సేవలను మనకు ఉపయోగపడుతూ మనలో దేవుని పిల్లలు ఎవరు దేవుని కోసం మరి దేవుని పని జరిగిస్తున్నారా? దేవుని కోసం కష్టపడుతున్నారు. ఎవరు దేవుని పిల్లలని చెప్పి ఆ సృష్టికి కూడా మన గురించి ఆలోచన కలిగి ఉన్నదని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు పిల్లలారా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా కోసం ఎదురు చూస్తున్నారు. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవదూతలు కూడా మరి మనకి సహాయం జరిగిస్తూ మనకి అనేక విషయాల్లో దేవుని వాక్కు ద్వారా మనకి మేలు జరిగిస్తూ, మనకి సహాయం జరిగిస్తూ, మన కొరకు దేవదూతలు కూడా మనకు ఆలోచిస్తున్నట్లు మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ప్రేమేంద్రుల పిల్లరా. ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాతాను కూడా అపవాది కూడా మన గురించి ఆలోచన చేస్తున్నట్లు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అది ఎందుకు ఆలోచన చేస్తుందంటే మనందరికీ తెలుసు. మనల్ని ఎప్పుడు మింగివేద్దామా? మనల్ని దేవుడి నుంచి ఎప్పుడు దూరం చేద్దామా? అని చెప్పి సాతాను కూడా మన గురించి ఆలోచన చేస్తుంది ప్రేమేంద్రుల పిల్లరా. ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి మరి వేదనకరమైన స్థలంలో ఉన్నవాళ్ళు కూడా మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. లూకాసు వార్తలో మనం లాజరు ధనవంతుడికి యొక్క కథను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ధనవంతుడు చనిపోయి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క సహోదరుల గురించి అతను ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు కూడా నాలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్నారే, వాళ్ళకి ఈ విషయం తెలిస్తే బావుండు. నాలాగా ఇక్కడికి రాకుండా పరదేశంలోకి వెళ్తారని చెప్పి, మరి వేదనకరమైన స్థలంలో ఉన్న మన బంధువులు, మన స్నేహితులు వాళ్ళందరూ కూడా మన కోసము మరి ఆలోచన చేస్తున్నారు. మనం ఎక్కడికి రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ప్రేమేంద్రుల పిల్లారా. అలాగే పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా రావాలంటే ఈ భూమి మీద వాక్యం అనేది ప్రకటింపబడాలి. సువార్త అనేది ప్రకటింపబడాలి. ఆ సువార్త మన ద్వారానే ప్రకటింపబడాలి కాబట్టి వాళ్ళు కూడా మన గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా పరదేశిలో ఉన్న వాళ్ళు, వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళు మన గురించి ఆలోచన చేస్తున్నారు. దేవదూతలు మన గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ సృష్టి మన గురించి ఆలోచన చేస్తుంది. పరిశుద్ధాత్మ మన కోసం ఆలోచన చేస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి ఆలోచిస్తున్నారు. పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి ఎంతమంది పరలోకంలో ఉన్నా, ఎన్ని దేవదూతలు వారు పరలోకంలో ఉన్నా వాళ్ళ కోసం ఆలోచన లేదు. కానీ తన పిల్లలు పరలోకంలోకి రావాలని చెప్పి వాళ్ళ గురించి దేవుడు కూడా కన్న తండ్రైన దేవుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతమంది మన గురించి ఆలోచిస్తూ ఉంటే మరి మనం మాత్రం ఏం ఆలోచిస్తున్నామంటే, ఈ లోకంలో నా తల్లి నన్ను గురించి పట్టించుకోవాలి. నాకది సమకూర్చాలి, ఇది సమకూర్చాలి. నా తండ్రి నన్ను గురించి పట్టించుకోవాలి. నా గురించి ఆలోచించాలి. నాకది చేయాలి, ఇది చేయాలి. భార్య నా గురించి ఆలోచించాలి. నా భర్త నా గురించి ఆలోచించాలి. నా పిల్లలు నా గురించి ఆలోచించాలని వీళ్ళు నా గురించి ఆలోచించి ఈ లోకంలో అన్నీ నాకు సమకూర్చి పెట్టాలని చెప్పి మనం అనుకుంటున్నామే కానీ, ఇంతమంది మన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి వాటిని గురించి మాత్రం మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రేమేంద్రుల పిల్లారా. మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఒక్క సాతాను తప్ప మిగతా వాళ్ళందరూ మనము పరలోకంలోకి రావాలని చెప్పి, దేవుని పిల్లలుగా పరలోకంలో మనం గొప్ప స్థానాన్ని పొందాలని చెప్పి, మరి పరలోకమందున్న కన్న తండ్రి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, మరి దేవదూతలు, సృష్టి, పరదేశులో ఉన్నవాళ్ళు, వేదనకరమైన స్థలంలో ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూస్తూ మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. సాతాను మాత్రం మనల్ని నరకంలోకి వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తూ ఆలోచన చేస్తుంది. మరి వీటన్నిటి గురించి, ఈ ఆలోచనల గురించి మనం పట్టించుకోకుండా, మనం కేవలం దేని మీద ఆలోచిస్తూ ఉంటామంటే, ఈ లోకమైన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేని గురించి ఉన్నాయి? కేవలం ఈ లోకంలో వాళ్ళు నా గురించి చేయాలి, నా గురించి చూసుకోవాలి, నన్ను పట్టించుకోవాలి, నన్ను ఆలోచించాలి అని అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామా? లేదా నా తండ్రి నా గురించి ఆలోచిస్తున్నాడే, నేను మంచిగా బ్రతికి పరలోకంలోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు నా గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారే తండ్రి దగ్గర. నేను ఎలాగైనా పరిశుద్ధంగా బ్రతికి నేను పరలోకంలోకి వెళ్ళాలి. సృష్టి నా గురించి ఆలోచిస్తుంది. దేవదూతలు నా గురించి ఆలోచిస్తున్నారు. పరదేశంలో ఉన్నవాళ్ళు నేను సువార్త ప్రకటిస్తానని చెప్పి నా గురించి ఆలోచిస్తున్నారు. మరి వేదనకరమైన స్థలంలో ఉన్నవాళ్ళు నేను పాతాళంలోకి ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళకుండా మరి పరదేశంలోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నామా? అలా కలిగి మనం పరిశుద్ధంగా
ఈ భూమి మీద బ్రతుకుతున్నామా లేదా మనల్ని మనం ఈ రోజు పరీక్షించుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా మీరు ఈ జూడిత్ సీజీసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మరి మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ